నేను డాక్టర్ శ్రీలత. నేను గైనకాలజిస్టు, పాస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎంఏ హైదరాబాద్ సిటీ బ్రాంచ్. డాక్టర్ సాబ్ వెంకటేశ్వర్లు, డాక్టర్ బెక్బాల్ జావీద్. తర్వాత ఇప్పుడు సెక్రటరీ గారు కూడా ఇప్పుడు ఇంతకుముందు నుస్రత్ ఫరీద్ కూడా వచ్చిపోయిండు. అయితే బ్లడ్ డొనేషన్ అనేది లైక్ ఆర్గన్ డొనేషన్ మాదిరిగానే, కానీ బ్లడ్ అనేది ఏంటంటే ఎప్పటికి 120 డేస్కు రక్తం మళ్ళీ మారుతుంటుంది. ఆ రక్తం మారిన దాన్ని బట్టి మనం వాడినా వాడకపోయినా రక్తం ఎట్లనైనా డిజింటిగ్రేట్ అయిపోయి మళ్ళీ నెంబర్ ఆఫ్ హిమోగ్లోబిన్ అవన్నీ అయిపోతాయి. అయితే దానికంటే మనము ప్రతి 4 నెలలకు 3 నెలలకు కనుక రక్తం కనుక ఇచ్చినట్టయితే ఫ్రెష్ బ్లడ్ వస్తుంది, మనకు కూడా మంచి హెల్దీగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఒకటి. రెండవది ఏంటంటే మనము ఇప్పుడు రోడ్ యాక్సిడెంట్ కానివ్వండి, తర్వాత ఇప్పుడు హిమోఫీలియా డే ఇవాళ బ్లడ్ పోయే దగ్గర, తర్వాత చాలా ముఖ్యంగా డెలివరీస్ అయినప్పుడు చాలా బ్లడ్ పోతుంది. పేషెంట్ ఇమ్మీడియట్గా వితిన్ 1 minute మనం పేషెంట్ పోతుందేమో అనుకున్నప్పుడు మనం బ్లడ్ ఇచ్చినట్టయితే పేషెంట్ బ్రతికే అవకాశం ఉంటుంది. అందుకని చెప్పి మనము తప్పనిసరిగా ఈ బ్లడ్ డొనేషన్ అనేది దీన్ని వాలంటరీ బ్లడ్ డొనేషన్, మనం ఏం బలవంతం చేయటం లేదు, ఎవరికేం చేయటం లేదు, వాళ్ళంతా వాళ్ళు వచ్చి వాళ్ళను బ్లడ్ ఇస్తారు, రక్తం. అయితే ఈ రక్తదానం అనేది అన్నిటి దానాల కంటే మంచిది. ఆ దాంతో ఎవ్వరు కూడా చనిపోకుండా అంటే రక్తం లోపంతో చనిపోకుండా ఉండగలిగేటువంటి దాన్ని మనము నివారించగలుగుతాం. అయితే ఇప్పుడు మన బ్లడ్ ఈ రక్తం పెట్టుకొని మనం చేసేది ఏం లేదు. 40 రోజులలో 120 డేస్లలో అది ఎట్లా పోతుంది, అది పోతుంది. కాబట్టి మనము ఇవ్వడం మంచిది. ఒకటి. రెండవది ఏంటంటే ప్రతి 4 నెలలకు హెల్దీ పీపుల్ ఎవరైనా కూడా బ్లడ్ ఇవ్వచ్చు. ఎవరు ఇవ్వాలి అనేది ఒకటి. 18 ఏళ్ల కంటే తక్కువ అంటే వాళ్ళు మేజర్స్ కారు ఒకటి, తర్వాత వాళ్ళకి పూర్తి డెవలప్మెంట్ కాదు. అందుకని 18 ఏళ్ల తర్వాత మీరు ఎంకరేజ్ చేయవచ్చు పిల్లలను. తర్వాత 45 ఏళ్ళు మామూలుగా ఉండి మనం ఇంకా హెల్దీగా ఉన్నట్టయితే 50 ఏళ్ల వరకు కూడా ఇవ్వచ్చు. కానీ 45 ఏళ్ల వరకు మనం పెట్టుకున్నాం దాన్ని. అయితే ఇంకా దీంట్లో ఏం జబ్బులు ఉన్నాయనేది ఫస్ట్ మన పేషెంట్ అదే డోనర్ రాగానే వాళ్ళు రక్తం సరిగా ఉందా, తర్వాత వాళ్ళకు ఏమైనా జబ్బులు ఉన్నాయా, హైపర్ టెన్షన్ ఉందా, లేకుంటే వేరే అంతకుముందు ఈ మధ్యన జ్వరం ఏమైనా వచ్చిందా, ముఖ్యంగా మలేరియా అనుకోండి, పోతే జాండీసు పసిక అంటారు కదా కామర్లు, అటువంటివన్నీ కనుక ఈ మధ్యన వచ్చినాయి అన్నట్టయితే మనం తెలుసుకోవాలి. లేకుంటే ఏమైనా మందులు వాడినరా, ఆ మందులు వాడినవన్నీ కూడా మనకు డయాబెటీస్ చాలా ఉన్నదా, ఇటువంటివన్నీ కనుక ఉన్నప్పుడు మనం స్క్రీన్ చేసి వాళ్ళని ఎవరు మనకు పనికొస్తారు అని చెప్పి మనం వాళ్ళని సెలెక్ట్ చేసి పెడతాం. తర్వాత వెయిట్ అనేది కూడా ఇంపార్టెంట్. బిలో 45 or 50 kgs కనుక ఉన్నట్టయితే యూజువల్గా మనం తీసుకోం. అయితే దానికంటే మన ఏజ్ వైజు తర్వాత అన్నీ కరెక్ట్ కనుకున్నట్టయితే మనము తీసుకోవచ్చు. అయితే వాళ్ళు మందులు వాడుతుంటారు, అవన్నీ అటువంటి జబ్బులు ఉన్నప్పుడు, HIV కానీ అటువంటి జబ్బులు ఉన్నప్పుడు మనం వీలైనంత వరకు వాళ్ళని అవాయిడ్ చేయడం మంచిది. కానీ యూజువల్గా కాలేజీలలో కానీ మన దగ్గర కానీ మంచి హెల్దీ డోనర్సే ఉంటారు, హెల్దీ వాలంటీర్సే ఉంటారు, వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు బ్లడ్. అయితే ఎవ్రీ 3 monthsకు ఒకసారి మనం బ్లడ్ ఇప్పుడు ఇచ్చిండ్రు అనుకోండి, వాళ్ళ గ్రూప్స్ అవన్నీ తీసి కనుక పెట్టుకొని రేర్ గ్రూప్స్ ఉన్నప్పుడు మనకి ఏదైనా అవసరం అనుకుంటే ఈ మెటర్నిటీ హాస్పిటల్ కానివ్వండి, రోడ్ యాక్సిడెంట్ ముఖ్యంగా అటువంటిప్పుడు చాలా ఇంపార్టెంట్ అనమాట. బ్లడ్ వితిన్ మినిట్లో మనం బ్లడ్ 2-3 బాటిల్స్ కానీ 5 బాటిల్స్ కూడా మనం ఇవ్వాల్సి వస్తుంది. అదొకటి. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మన గవర్నమెంట్ దాంట్లోనే కాకుండా గవర్నమెంట్ దాంట్లో IPM ఉన్నది, ఇంకా వేరే GMH మెటర్నిటీ హాస్పిటల్ కానీ, తర్వాత ఉస్మానియా కానీ అన్ని హాస్పిటల్స్లో వాళ్ళకి బ్లడ్ బ్యాంక్ ఉంది. కానీ వాళ్ళు అనుకున్నంత బ్లడ్ ఇచ్చేటందుకు వాళ్ళు డోనర్స్ కూడా రెడీ కావాలి, లేరు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు మనకు ప్రైవేట్ ఇప్పుడు మైత్రి బ్లడ్ బ్యాంక్ ఉన్నది, తర్వాత లయన్స్ బ్లడ్ బ్యాంక్ ఉంది. అటువంటి బ్లడ్ బ్యాంక్స్లలో ఏం చేస్తామంటే వాళ్ళకు ఎంకరేజ్ చేసి వాళ్ళు క్యాంప్స్ పెట్టి అక్కడికి పోయి వాళ్ళని తీసుకొని అన్ని పరీక్షలు చేసి అక్కడ బ్లడ్ తీసుకున్నప్పుడు ఎంత తీసుకోవాలి, మామూలుగా 250 తీసుకుంటాం, 250 ml. దాంట్లో ఏంటంటే కొంత ప్రిజర్వేటివ్ ఉంటుంది. అయితే అదంతా బ్లడ్ కాదు, దాంట్లో ప్రిజర్వేటివ్ ఉంటుంది. మనం తీసుకున్నది కలిపి 300 అవుతుంది. అయితే ఇప్పుడు సౌదీలో వేరే దగ్గర కంట్రీస్లలో అమెరికా ఇట్లా వాళ్ళు ఏంటంటే 500 తీసుకుంటారు. అంటే వాళ్ళు చాలా హెల్దీగా ఉంటారు, హైట్ అన్నీ బాగుంటాయి కాబట్టి తీసుకుంటారు. మన వాళ్ళంతా నిలబడలేరు.
అయితే మనం ఇచ్చేటట్టు లేదు, మనకి ఇచ్చేది కూడా 300 ml ఇంక్లూడింగ్ దిస్ ప్రిజర్వేటివ్ అంతా కలిపి. తర్వాత బ్లడ్ తీసుకున్న తర్వాత దాన్ని మినిమం దాంట్లో బాటిల్లో పెట్టాలి. ఇప్పుడు సార్ అక్కడ పెట్టిండ్రు కదా, చూసిండ్రు కదా, దానికి ఎంత పెట్టాలో అంత పెట్టాలి. బయట పెట్టకూడదు, తర్వాత ఫ్రీజర్లో పెట్టకూడదు. దాన్ని ఎట్లా పెట్టాలో దానికి అట్లా పెట్టి తీసుకుపోయేటప్పుడు కూడా జాగ్రత్తగా తీసుకుపోవాలి. దానికి స్పెషల్ ఫ్రిడ్జ్ ఉంటుంది. ఫ్రిడ్జ్, దీని బ్లడ్ పెట్టడానికి ఫ్రిడ్జ్ ఉంటుంది. కరెంటు పోతే కూడా 4-5 గంటల సేపు బ్లడ్ దాంట్లో ప్రిజర్వేషన్లో ఉంటుంది అన్నట్టు, ఖరాబ్ కాదు. అయితే ఇది మనం పెట్టాల్సింది. దానికి ఎట్లా పెట్టాలి, ఎట్లా టేబుల్ వేయాలి, ఎట్లా ఇవన్నీ ఇప్పుడు ఇక్కడ చూస్తుండ్రు కదా, దానికి కావాల్సిన తీరుగానే చేయాలి. తర్వాత గాలి ఉండాలి, వెలుతురు ఉండాలి, పేషెంట్ వాళ్ళ వాలంటీర్స్ కరెంటు సరిగ్గా వచ్చేటట్టు, ఏదో చీకటి రూమ్లా ఏదో అట్లా చేయడానికి కాదు. ఇవన్నీ ప్రిలిమినరీ ఉంటేనే మనం అక్కడ చేయాలి. ఒకటి. రెండవది ఇమ్మీడియట్గా తీసుకుపోగలగాలి. ఐస్ కూడా తీసుకొచ్చి ఐస్ బాక్స్ దాంట్లో పెడతారు, దాంట్లో తీసుకుపోవడానికి కావాలి. ఇంకొకటి ఏంటి అంటే ఈ బ్లడ్ మనము ఎన్ని రోజులలో యూజ్ చేయాలి. ఎన్ని రోజులు చేస్తారండి మీరు? 60 days, 34 days, 15 days, 15 రోజుల్లో మనం ఆ బ్లడ్ యూజ్ చేయాలి. అయితే ఏంటంటే ఇప్పుడు ఇవాళ తీసుకున్నంత ఫ్రెష్నెస్ పోతుంటే ఉండదు. ఎట్లా అంటే ఇప్పుడు బ్లీడింగ్ అయ్యింది అనుకోండి, ఫ్రెష్ బ్లడ్ ఇవ్వాలంటే ఇప్పుడు నిన్న మొన్న తీసుకున్నది చాలా ఇంపార్టెంట్. లేదు అంటే ఇప్పుడు లాస్ట్కి ఏంటంటే లాస్ట్ 15 days ఉన్నప్పుడు ఇస్తేమంటే కొంచెం పవర్ తగ్గుతుందండి. తగ్గినా కూడా లైఫ్ సేవింగ్. అయితే ఇప్పుడు చాలాసార్లు ఏం చేస్తారంటే బ్లడ్ బ్యాంకులలో 15 రోజులు అయిపోతే వాళ్ళకి అది యూజ్ కాకపోతే వేరే బ్లడ్ బ్యాంక్స్కి ఇస్తారు, వేరే ఇది అంతా చేసుకొని, లేకుంటే వేస్ట్ అయిపోతుంది, డిస్కార్డ్ అయిపోతుంది. మనం చేయాల్సిందే. ఇక మనం ఏదో ఉన్నది కదా కాబట్టి అని ఇయ్యం. అయితే మనకు ఇంతవరకు ఇవ్వడానికి ఇది. అయితే బ్లడ్ అంటే ఇంట్లో 2-3 తీరులు ఉంటాయి. ఒకటేమో హోల్ బ్లడ్. హోల్ అంటే మొత్తం రక్తం. ఇప్పుడు ఏదైనా రక్తం పోయిందనుకోండి లేడీస్కు, ఇది అప్పుడు మొత్తం బ్లడ్ ఇస్తాం. లేదు వాళ్ళకు కొన్ని తక్కువ ఉంటాయి, ఏది క్లాటింగ్ ఏమంటారు కాగులేషన్, అట్లాంటి ఏదైనా తక్కువ ఉన్నప్పుడు దీన్ని సపరేట్ చేసి ఇస్తాం. లేకుంటే ప్లాజ్మా అని చెప్పి దాన్ని కొంచెం సపరేట్ చేసి దాని పైకి కింది కనుక పెడితే తెల్లడిది బయటకు వస్తుంది, అవి ఇస్తాం. తర్వాత కొన్ని సెల్స్ అవసరం ఉన్నప్పుడు సెల్స్ ఇస్తాం. అయితే ఇయ్యంగానే మాత్రం పేషెంట్కు మనము ముందు కానీ తర్వాత కానీ జాగ్రత్తగా వాళ్ళ బీపీ కానీ పల్స్ కానీ అన్నీ చూసుకొని పేషెంట్ అవి ఇదైపోయి తర్వాత ఆ బ్లడ్ వేరే వాళ్ళకి ఇచ్చేటప్పుడు ఇట్లా తీసుకుపోయి ఈ గ్రూప్ ఉంటే అట్లా వెంటనే ఇయ్యం. ఏంటంటే ఈ బ్లడ్కు చిన్న సీసాలో వేరే తీసి పెడతాం. అయితే ఈ చిన్న సీసాల నుంచి ఆ పేషెంట్ ఎవరైతే మనం ఇస్తున్నామో వాళ్ళది కూడా క్రాస్ మ్యాచింగ్ తీసుకొని అది సరిగ్గా సేమ్ గ్రూప్ కూడా ఓసారి కాదు, ఏమవుతుంది దాంట్లో అన్ని రక్తం సెల్స్ అవి ఇదైపోతాయి, పూర్తి ఇదైపోతాయి. అయితే కాకుండా ఇది అది సరిగ్గా ఉండి కరెక్ట్ అయిపోతే మ్యాచ్ అయిపోతే రెండు కలిసిపోవాలి. కలిసిపోయినప్పుడు ఇది బ్లడ్ కరెక్ట్ అని చెప్పి మనం వాళ్ళకు సంతకం తీసుకొని వాళ్ళకు బ్లడ్ ఇస్తాం. బ్లడ్ ఇచ్చిన తర్వాత వీళ్ళు తీసుకుపోయి మళ్ళీ అక్కడక్కడ ఎండలు పడేసి ఉంచకుండా తీసుకుపోయి పూర్తి చల్లది కూడా కాకుండా కొంతసేపు అయిన తర్వాత బ్లడ్ ఇవ్వాలి. ఇచ్చేటప్పుడు కూడా ఇంకోటి ఏంటంటే పేషెంట్ ఎనీమిక్ ఉంటుంది, చాలా ఉన్నప్పుడు గబగబ పంపు చేయొద్దు. దాని వాళ్ళకి ఎట్లా చేయాలో అట్లా నెమ్మదిగా ఇవ్వాలి. ఇచ్చినప్పుడు పెద్ద బాటిల్ పెద్ద నీడిలో పెట్టాలి. ఇప్పుడు తీసినప్పుడు ఎట్లా పెద్ద నీడిలు పెట్టిండ్రో బ్లడ్కి కూడా ఇచ్చేటప్పుడు కూడా పెద్ద నీడిలు పెట్టాలి. పెద్ద నీడిలు పెట్టి వాళ్లకు 2-3 గంటల సేపు ఇవ్వాలి. మరీ రక్తం తక్కువ ఉన్న వాళ్ళకు ఒకేసారి మనం రక్తం ఎక్కించలేము, అందుకని వాళ్ళకు కొంచెం స్లోగా ఇవ్వాలి. చూసినప్పుడు కూడా మనం పల్సు బీపీ చూసుకుంటుకుంటా వాళ్ళకి ఇవ్వాలి. ఇది మీరు ఇంకేదైనా క్వశ్చన్స్ అడిగితే నేను ఇది అయిపోయిన తర్వాత ఆ బ్లడ్ అది గ్రూపు చేసుకొని మళ్ళీ వాళ్ళకి అక్కడ పెట్టి వాళ్ళ కార్డు ఇస్తాము. అది కార్డు ఉన్నట్టయితే మళ్ళీ రేపు ఏదైనా ఎవరికైనా అవసరం ఉన్నప్పుడు మళ్ళీ ఆ బ్లడ్ గ్రూప్ చూపెట్టేస్తే మళ్ళీ ఫ్రీగా ఇస్తారు. ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఇంకోటి ఏదైనా గ్రూప్ది మరి ఎంబడి ఉంటే ఏదైనా రేపు యాక్సిడెంట్ అయింది ఏదైనా అయింది అనుకోండి వెంటనే మనకు తెలుస్తుంది ఏంటంటే అరే ఈయన బ్లడ్ గ్రూప్ ఇది ఉంది కాబట్టి అని గబుక్కున అరేంజ్ చేస్తారు. లేకుంటే అప్పుడు గ్రూప్ చేసుకుంటూ కూర్చుంటే కలవదు. తర్వాత ఇంకొకటి అనుకోకుండా హెచ్ఐవి ఇట్లా ఏదైనా జబ్బున్న వాళ్ళకి తీసినాం అనుకో అప్పుడు మనం ఈ బ్లడ్ అట్లా ఇయ్యము, దాన్ని క్రాస్ మ్యాచ్ చేయాలి, హెచ్ఐవి తీయాలి, అన్నీ తీసినాకనే వాళ్ళు కరెక్ట్గా ఉన్నప్పుడు బ్లడ్ ఇస్తారు. ఇవి తీసుకుపోయి సడన్గా ఇయ్యరు. ఇలాగా అది అన్ని టెస్టులు చేసి అంత చేస్తే ఇది ఒక అన్ని దానాల కంటే రక్తదానం అనేది చాలా ముఖ్యమైనది. మనము ఎంతో మందిని మనం బ్రతికించగలుగుతాం. మనకు కూడా సంతోషం ఉంటుంది ఏంటంటే ఒకరు బ్రతికిండు మన ఎదురుగా అని చెప్పి మనకు కూడా ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర ఉన్న పిల్లలందరూ లేడీస్ కూడా ఇవ్వచ్చు. యూజువల్గా ఏంటి అంటే మేము కాలేజీలలో పోయి
వాళ్ళ కాలేజీలలో పిల్లలు అంత ఏజ్ గ్రూప్ ఉంటుంది, మంచిగా ఉంటారు కాబట్టి వాళ్ళకి అంతా చెప్పి వాళ్ళకు మొదలు అన్ని కూర్చోబెట్టి అంతా చెప్పిన తర్వాత వాళ్ళు ఎవరెవరు ఇయ్యదలుచుకుంటారో వాళ్ళ పేర్లు ఇస్తారు. దాని తర్వాత క్యాంప్ చేస్తాం. అప్పుడు కొంచెం సక్సెస్ అంటే ఎక్కువ మంది వస్తారు. సక్సెస్ అనేది ఏముంది లేని, మీకు ఎంతమంది వస్తే అంతమంది సక్సెస్. విన్నారా? ఇది విషయం. ఒక 300 to 400 క్యాంప్స్ నేను ఇండివిజువల్గా చేసిన. మ్యాక్సిమం 200 బాటిల్స్ కూడా ఒకసారి సెంట్రల్ యూనివర్సిటీలో చేసినప్పుడు వచ్చిండ్రు. వేరే వేరే కాలేజెస్లలో హాస్పిటల్స్లలో ఇచ్చినాం. అయితే ఫర్ దట్ గాట్ ఇంటర్నేషనల్ అవార్డు, అంటే లయన్స్ క్లబ్ నుంచి వాళ్ళు మ్యాక్సిమం అప్పుడు ఎక్కువ చేయకపోదురు బ్లడ్. అప్పుడు అందరు భయపడేది, అంత చేయకపోదురు. ఇదంతా 15 years నుండి 15-20 years అయింది అనుకోండి. అప్పుడు ఏంటంటే కాలేజెస్కు పోయి చెప్పి తర్వాత వాళ్ళ కాలేజీలలో ఇచ్చిన వాళ్ళకు ఒక చిన్న అవి అవార్డ్స్, అదే బ్లడ్ ఇవన్నమాట, ఏది కాయమ్స్ గేమ్స్ ఏదో ఇచ్చేది వాళ్ళకు, టు ఎంకరేజ్ ద పీపుల్. ఈవెన్ వైశ్య దానికి కూడా పోయినా నేను అక్కడికి. ఏది మన కాలేజ్ అండి, ఇంజనీరింగ్ కాలేజీలనే చేసినాము. కావాలి కొంచెం. ఇంకోటి ఏంటంటే ఎండాకాలం కొద్దిగా తగ్గించుకుంటే మంచిది. ఎట్లంటే వాళ్ళు సరిగా తాగరు ఏదన్నా ఒకటి ఇదవుతుంది. అందుకని ये ब्लड डोनेशन कैंप जो अरेंज किया गया है, मैं डॉक्टर इकबाल जावेद हूँ। मैं IMA का चेयरमैन हूँ, प्रेस और पब्लिसिटी का। हम लोग आज यहाँ पे ब्लड डोनेशन कैंप अरेंज करे हैं IMA सिटी हैदराबाद, किर्लोस्कर हाल, सुल्तान बाज़ार पे, और काफ़ी अच्छा रिस्पांस है, लोग काफ़ी आ रहे हैं। मैं आपको बताना चाह रहा हूँ कि इसकी अहमियत क्या है ब्लड डोनेशन की। पहले तो हमारे पास जो माल है, जो पैसा है, जो जायदाद है, और हमारे पास जो सेहत है, जिस्म, इसको सबको प्यूरिफाई करना है हम लोगों को। इसका चैरिटी देना है हमको, एक फ्रैक्शन हमको इसका सदका देना है। ये सदका या चैरिटी या खैरात जो देते हैं हम लोग, आम्स जो गरीबों को जो देते हैं, ये हमको ज़रूरी नहीं है कि पैसा ही दें हम। किसी के पास अगर पैसा नहीं रहा तो वो किसी और तरीक़े से भी उसको अदा कर सकता है। इसका एक अहम तरीक़ा ये है कि आपको भगवान अल्लाह अगर आपको सेहत दिया है, जिस्म है आपके पास, सेहत है, तो आपके पास अगर पैसा नहीं है, अगर आपका वक्त नहीं है, तो आप अपना खून भी दे सकते हैं। खून का एक बॉटल 3 महीने में एक बार देना, ये भी बहुत बड़ी चैरिटी है, बहुत बड़ा सदका है आपके लिए। इसके एवज़ में आपकी जान की हिफाजत हो सकती है। तो हमको ये सोचना चाहिए कि रोड के ऊपर इतने एक्सीडेंट्स होते हैं, हॉस्पिटलों में इतने इमरजेंसीज होते हैं, लोग परेशान होते हैं, सारी दौलत चली जाती। जब आपको कोई मुश्किल पेश आती है तो आपके सारे पैसे चले जाते हैं हॉस्पिटल में। एक्सीडेंट होता है तो आपकी गाड़ी चली जाती है, आपके जिस्म के हिस्से टूट जाते हैं, पैर टूट जाता है। तो ये हर किसी को नहीं होता, बाज़ लोगों को होता, बाज़ लोगों को नहीं होता। तो इससे कैसे बचना चाहिए? इसके बचने का एक तरीक़ा ये है कि भाई आप अपने पास जितना पैसा है उसका एक फ्रैक्शन गरीबों को दो। आपको जो जिस्म अल्लाह दिया है उसका एक फ्रैक्शन आप कम से कम 3 महीने में एक बार एक बॉटल आप उन लोगों को हंसते दो। हर 3 महीने में दे सकते हैं आप। 3 महीने के बाद आप एक बॉटल खून दे दो। इससे ये होगा कि आप बड़े परेशानियों से बचेंगे। ये है जो चीज़ हमको समझना है। अगर ये चीज़ को हम समझ जाएंगे तो फिर हम आगे आएंगे हर काम करने। अगर आपके पास पैसा है, पैसे में से कुछ हिस्सा आप चैरिटी में दीजिए। अगर आपको सेहत है, आप 18 साल और 45 साल के बीच में हैं, तो हर 3 महीने में 4 महीने में एक बॉटल यानी 250 ml 250 ml कुछ नहीं होता, आप दे सकते हैं। आप ना भी दें तो आपका नाम लिस्ट में लिखा सकते हैं, आपका ब्लड ग्रुप क्या है। इमरजेंसी में हम आपको कांटेक्ट करेंगे, आप करीब के हॉस्पिटल में जाके आपका ब्लड डोनेट कर सकें। इससे आप बड़ी बड़ी मुश्किलों से और बड़े बड़े एक्सीडेंट से आप बच जाएंगे। ये मैसेज मैं कॉमन मैन को देना चाह रहा हूँ। ये रहा क्यों हम ब्लड डोनेशन देना है, कई वजह हैं इसके। यानी पहले हम अपने आप के बचाव के लिए देना है पहले, वैसे अगर आप ब्लड देते हैं तो दूसरे की जान बचाएंगे। हाँ, ये सब होगा।
नंबर 2, जैसा अभी मैडम बता रहे थे हमको कि भाई ये ब्लड डोनेशन हर सेहतमंद आदमी दे सकता है, और आप ब्लड डोनेशन कैंप में अगर आ जाएं यहाँ, तो यहाँ पे काफ़ी डॉक्टर्स हैं और काफ़ी टेस्ट हम करते हैं। आपके सेहत के बारे में हम एक रिपोर्ट दे सकते हैं। अगर आप ब्लड डोनेशन करने के लिए फिट हैं, इसका मतलब ये है कि आप बहुत सारी बीमारियों से बचे हुए हैं, आपका एक जनरल चेकअप हो जाता है। एक नंबर 2, आप 250 ml 250 ml ब्लड देंगे। वो ब्लड जो है कोई एक एक्सीडेंट के मरीज के लिए या कोई एक डिलीवरी में जो कोई औरत मर रही है उसकी जान बचाते हैं आप। 2, इसका बहुत बड़ा सवाब है आपको। नंबर 3, आपकी सेहत के पूरा चेकअप हो जाता है और आप जो है आपका नाम भी इस लिस्ट में लिखे जाता, और ब्लड आप डोनेट कर सकते हैं। इससे जान बचती है लोगों की और इसके फ़ायदे बहुत हैं। और एक फॉर्म है जिसमें आप फिलअप करके यहाँ दे सकते हैं, जो फॉर्म मेरे पास रखा हुआ है, जिसमें ये सब दिया गया है कि भाई हम लोग इसमें किसी का ब्लड लेने से पहले हम चेक करते हैं उसकी हेल्थ सही है कि नहीं है, उसको कोई दिमागी बीमारियां तो नहीं है, दिल की बीमारी तो नहीं है, कोई ऐसा मुज़र उसको इन्फेक्शन तो नहीं है जैसे HIV है या ट्यूबरकुलोसिस, ऐसे बीमारियां तो ना हो, या कोई ड्रग्स लेता हो या कोई किसी चीज़ का मोहताज हो, अल्कोहल लेता हो, ऐसे लोगों से हम लोग नहीं लेते। और सेहतमंद आदमियों से हम ब्लड लेके इसको दूसरों तक देते हैं। और तो हमारी गुजारिश ये है कि भी ज़्यादा से ज़्यादा तादाद में लोग आए, अपने ब्लड को डोनेट करें, या नहीं तो कम से कम अपना नाम लिखा के लिस्ट में आ जाएं एरिया वाइज, ताकि जब ज़रूरत पड़ी तो हम आप लोगों को कॉल कर सकेंगे। हमारे जिस्म में एंडोक्राइन ग्लैंड्स हैं। एंडोक्राइन ग्लैंड वो गुदुद होते हैं जो कई काम करते हैं। हर एक ग्लैंड का एक फंक्शन होता है। जैसे पैंक्रियास है, पैंक्रियास शुगर के यानी नशवियात जो होते हैं जिस्म के अंदर, कार्बोहाइड्रेट्स के डाइजेशन में उनको इस्तेमाल करने में मदद करते हैं। दूसरा ग्लैंड ये है थायराइड। थायराइड होता है यहाँ पे सामने, और ये थायराइड ग्लैंड हमारे गले के सामने के हिस्से में होता है। उसके बड़ा हो जाने से हमको नज़र आता है, जब निगलते हैं तो अलग नज़र आएगा, उसको बोलते हैं थायराइड ग्लैंड। थायराइड ग्लैंड का काम ये होता है, वो नमो को कंट्रोल करता है। नमो यानी ग्रोथ को, यानी जब एक बच्चा जब बड़ा होता है उसके ग्रोथ के लिए थायराइड के जो हार्मोन्स होते हैं, थायराइड से निकलने वाले जो वो क्या कहते हैं उसको, हार्मोन जो निकलता है वो तराशुआत बोलते हैं इसको, सिक्रेशंस, वो इस्तेमाल होते हैं। उसकी कमी होने से एक लड़का एक इंसान का नमो कम हो जाता, ग्रोथ कम हो जाता। उसके बढ़ जाने से उसमें और ज़्यादा सिम्टम्स हो जाते हैं। उसके अलामात अलग हैं, बढ़ने से उसके सिक्रेशंस, और उसके कम होने के अलामात अलग हैं। तो उमूमन ये होता है वो थायराइड का जो हार्मोन निकलना है, इसके लिए आयोडीन की ज़रूरत पड़ती है। आयोडीन जो है मुख्तलिफ चीज़ों से आता है। आयोडीन खाने में हमारे पास नॉन वेज फूड है, जैसे मछली है और गोश्त है, इससे आयोडीन मिलता है, और बाज़ तरकारियों से आयोडीन मिलता है। अब चूँकि हमारे खेतों में वो पुरानी खाद नहीं रही और आर्टिफिशियल हम लोग क्या फर्टिलाइजर्स यूज़ कर रहे हैं, तो आयोडीन की कमी हो गई है। खासकर उन जगह पे जहाँ पे बारिश आके पानी बहा के ले जाता है मिट्टी को, उस जगह पे आयोडीन की कमी हो जाती है। जैसे हिमालय के दामन में जितने, पहाड़ों के दामन में जितने गांव होते हैं, वहाँ पे आयोडीन की कमी होती। तो अब हुकूमत हिंद एक ज़माने से, कई सालों से आयोडीन को नमक में मिला के सप्लाई कर रही है। अमेरिका में आयोडीन को पानी में मिला के सप्लाई करते हैं। जो पीने का पानी आता है उसके अंदर आयोडीन डाला जाता है, ताकि आयोडीन मिले और वो ग्रोथ हार्मोन थायराइड से निकले और सही ग्रोथ हो लोगों की। तो हिंदुस्तान में अब हमारे पास कम दाम में आयोडीन फोर्टिफाइड नमक दिया जा रहा है। तो हमको चाहिए कि आयोडीन वाला नमक इस्तेमाल करें। इसके बारे में काफ़ी चर्चा भी हो रही, न्यूज़पेपर्स में और टीवी पे ये चीज़ें बताए जा रहे हैं। तो आयोडीन का जब काफ़ी मकदार में जिस्म में जाता है, मूली में, शलगम में, इसमें आयोडीन होता है। अगर इसको इस्तेमाल करेंगे तो सही
मानों में हमारे जिस्म से हार्मोन निकलता है और हमारी ग्रोथ होती। ग्रोथ का नमो, इसका मतलब ये है सही हाइट होती है और सही एक्टिविटी होती है। ये जिस इंसान में ग्रोथ हार्मोन कम हो जाता है थायराइड का, उसके अलामत ये हैं कि वो बिल्कुल ही डल हो जाता, यानी एक्टिव नहीं रहता। एक नंबर 2, उसको कब्ज हो जाती है, कॉन्स्टिपेशन हो जाता है। नंबर 3 जो है उसका ग्रोथ सही नहीं होता। और नंबर 4 उसके जिस्म बढ़ना शुरू होता है, उसका वेट बढ़ जाता है, उसके एज के लिहाज से, उसके हाइट के लिहाज से वजन उसका बढ़ जाता है। हाँ डाइवर्ट होते हैं अपन। हाँ वही हाइपो जो कम ग्रोथ हार्मोन निकलने से उसकी कमी से वेट बढ़ जाता। और अगर ये एज प्रोडक्टिव एज में अगर हैं औरतें तो उनको प्रेगनेंसी नहीं होती, अबॉर्शंस होना शुरू होते, ये सब चीज़ें हैं। तो इस जब भी हम हमारे घरों में कोई लड़के को देख रहे हैं कि वो पढ़ाई में एक्टिव नहीं है या खेल कूद में एक्टिव नहीं है, उसका वजन बढ़ते जा रहा है, तो हमको चाहिए कि भाई कोई डॉक्टर के पास जाएं और ये बताएं और उससे डिमांड करें कि भाई थायराइड टेस्ट करें। इसके एक सिंपल टेस्ट है, 200-300 रुपए में एक टेस्ट हुआ था, जिससे थायराइड स्टिमुलेटिंग हार्मोन का पता लगाते हैं। अगर थायराइड स्टिमुलेटिंग हार्मोन जो T3, T4 और THS तीनों का भी करते हैं, इससे हमको पता चल जाता है कि भाई थायराइड का फंक्शन कम हो गया है। अगर कम हो गया तो थायरॉक्सिन का टैबलेट्स हम बाहर से उसको देते हैं और वो नॉर्मल हो जाता। बाज़ लोगों में ये हार्मोन बढ़ जाता है, जैसे हार्मोन बढ़ गया तो इसका उल्टा हो जाता कि ये आदमी का वजन गिरना शुरू हो जाता, ज़्यादा पसीना निकलता और एक्साइटेड हो जाता। जब उसके हाथ के उंगलियों को आगे करके देखें तो वो कांपना शुरू करता और दुबला हो जाता। ये चीज़ें उसमें होते हैं। उन लोगों में उस हार्मोन को कम करने की और उसके वजूहत देखते हैं कि भाई क्यों हार्मोन ज़्यादा निकल रहा, तो उसका इलाज होता है। तो ये जो है एक अहम मसला है। बहुत सारे लोगों में पहले भी ये होता था, मगर अब आजकल क्योंकि टेस्ट आ गए हैं और हर जगह मेडिकल फैसिलिटीज़ आ गए हैं, तो इसका ये लोगों को पता चल गया है और ये केसेस हमको ज़्यादा मालूम हो रहे हैं। फिर भी हमको चाहिए कि लोगों में अवेयरनेस लाएं, लोगों में जागृति लाएं, ताकि उनको मालूम हो कि भाई थायराइड भी एक अहम मसला है, इसको फौरी हम डॉक्टरों से रुजू करें। नहीं, ये बीमारी कंट्रोल में आ जाती है, कंट्रोल में आ जाती है। नहीं, हमको मालूम होता सस्ती सी चीज़ के ऊपर इसको कंट्रोल होता, कंट्रोल होना क्या, ये ख़त्म होने के बराबर ही है। ये कोई ऐसी बड़ी बीमारी नहीं, जिस जानलेवा बीमारी नहीं है। ये सिर्फ एक जिस्म के अंदर जो निज़ाम है उसमें दरहम बरहम होता है, थोड़ा सा उसको एडजस्टमेंट करने की ज़रूरत पड़ती है, इतना ही है। जैसे शुगर है, शुगर भी कोई ऐसी बीमारी नहीं है। अगर इंसान जो मरीज पहले से अगर समझ जाए शुगर की बीमारी को, खुद अपना इलाज कर सकता बजाय कि डॉक्टर करे। शुगर का भी यही है। शुगर पूरा कैंसर में लेडीज को सर्वाइकल कैंसर बोल के रहते, लेडी वूम का कैंसर ज़्यादा है। क्यों बोले तो फिर अपने पास इंडियंस का अर्ली मैरिजेस है, अर्ली मैरिजेस है, नंबर ऑफ चिल्ड्रन भी ज़्यादा है, उसके वजह से और ज़्यादा अपने पास कैंसर सर्विक्स का आ रहा है। सर्विक्स रहम का कैंसर ज़्यादा है और कैंसर्स है, मगर अब लेडीज का कैंसर्स में ये इंडिया में ज़्यादा है। ये तो अर्ली मैरिज एक है, ज़्यादा बच्चे जल्दी होना, ज़्यादा अर्ली स्टार्ट होते उसका वजह से। मगर इसके वजह से प्रिवेंटिव मेजर्स बोले तो बहुत है। बोले तो अर्ली मैरिजेस का तरह पोस्टपोन करना, आफ्टर 18 ईयर्स 21 ईयर्स तक रखना, वो एक है। फिर बच्चे भी पैदा करने के भी अर्ली डिस्करेज करना, सेकेंड। थर्ड क्या है बोले तो फिर आफ्टर 25 ईयर्स के बाद फिर अपन स्क्रीनिंग करना, स्क्रीनिंग पैप्समियर बोल के हर एक 2 ईयर्स को, नहीं है तो 3 ईयर्स को, वैसा दोज उन लोगों को ज़्यादा ये है, उन लोगों को 1 ईयर को एक बार पैप्समियर बोल के खाली सुपरफिशियल निकाल के एग्जामिनेशन को भिजाने का है। उसमें कुछ प्रॉब्लम है तो फिर उसका ट्रीटमेंट करना, नहीं है तो एवरी 4 ईयर्स करे तो चलता। मगर ज़्यादा ससेप्टेबल है तो फिर होने का है तो फिर फ्रीक्वेंटली पैप्समियर्स करना पड़ता। फिर अब ये पूरा पैप्समियर्स, ये पूरा तो प्रिवेंटिव मेजर्स का
स्क्रीनिंग है, मगर अब क्या है बोले तो एक वैक्सीन आया HPV, ये डिजीज के कैसा चल रहा बोले तो HPV बोल के उससे वो ऑर्गेनिज्म से आ रहा, वो उसको प्रिवेंट करने के लिए, रोकने के लिए HPV के कैंसर वैक्सीनेशन दे रहे। वैक्सीनेशन कब दे रही देना, फिर अब ये सेक्सुअल इंटरकोर्स स्टार्ट होने से पहले देना, बच्चे 9 ईयर से दे सकते, फिर फर्स्ट ईयर, सेकेंड ईयर, थर्ड ईयर वैसे कोर्स है उसको देना, फिर और 3 इयर्स 4 इयर्स को फिर अब रिपीट करने का भी रहते। मगर एक बार क्या होता है अदर कंट्रीज में जल्दी ये सेक्सुअल एक्टिविटीज जल्दी स्टार्ट होता, फिर भी उन लोगों को भी दे सकते, मगर उतना फायदा नहीं रहते, फिर भी दोज आर ऑलरेडी सेक्सुअल एक्टिव उन लोगों को भी दे सकते, मगर पहले से एक करना, फिर बाद में 2-3 है उसके वजह से उन लोगों को दे देना, फिर पूरा प्रिवेंट नहीं कर सके तो भी एटलीस्ट 99% प्रिवेंट कर सकते, फिर डोज भी एवरी सेकेंड ईयर थर्ड ईयर को फिर देना पड़ता, मगर हर एक को एक फैमिली हिस्ट्री रहते, समझिए मदर को है, नज़दीक वाले सिस्टर्स को है, इन लोगों को है, इस वालों को और ज़्यादा केयर लेना पड़ता, वो एक है। फिर GSK कंपनी वाले हैं और कंपनी वाले उन लोगों को सप्लाई कर रही, मगर हम समझते इंडिया में तो पहले सेक्सुअल इंटरकोर्स का नहीं होगा, फिर क्यों देंगे, अमेरिका में बोले तो होता बाहर, मगर इधर भी बच्चे, छोटे बच्चे फिर दे आर एक्सपोज टू ऑल दीज थिंग्स बिकॉज ऑफ ये सिनेमा TV से वो पूरा देख के फिर और भी ऐसा चल रहा, फिर अपन वी हैव टू प्रिवेंट इट। वैक्सीन ఇక్కడ కూడా अभी भी दे रही, इतने पार हर एक बच्चे है इधर लेने वाले हैं तो अपन दे सकते, इधर भी दे सकते हैं, मगर बाहर भी दे सकते। सुने मैं डॉक्टर मोहम्मद इकबाल जावेद, चेयरमैन IMA प्रेस एंड पब्लिसिटी का हूँ मैं। अब मैं जिस बात पे बात करने जा रहा हूँ वो है प्रिवेंटेबल कैंसर्स, वो कैंसर्स जिसको हम बचा सकते हैं, जिससे हम बच सकते हैं, किस तरीके से, वैक्सीनेशन के ज़रिए टीका लेके हम बाज़ कैंसर से बच सकते हैं। इसमें 2 अहम कैंसर हैं, एक है लिवर कैंसर, लिवर का कैंसर यानी कलीजी का कैंसर, जो ये प्राइमरी कैंसर होता है जो लिवर के अंदर होता है। नंबर 2 कि वो कैंसर है जो रहम का कैंसर है, सर्वाइकल कैंसर। ये 2 अहम कैंसर्स हैं जिससे हम बच सकते हैं सिर्फ 3 टीके लेके, 3 इंजेक्शन से हम बच सकते हैं। पहला तो है हेपेटाइटिस B वैक्सीन। हेपेटाइटिस B वैक्सीन अगर बच्चा पैदा होती अगर दे दें, 3 वैक्सीन देना है, वो जो है पहले महीने में देते हैं, उसके 3 महीने के अंदर सेकंड डोज देते हैं, 6 महीने के अंदर थर्ड डोज देते हैं, और बूस्टर डोज हम 2 साल की उम्र में देते हैं या 1 साल के अंदर। हर जगह पे डिफरेंट वो उसका बना हुआ है प्रोटोकॉल, उस तरीके से आपको सिर्फ 4 वैक्सीन देना है। 4 वैक्सीन अगर दे दें तो आपका वो जो बच्चे को आप वैक्सीन दिए हैं वो लिवर कैंसर से बच जाएगा। लिवर कैंसर वो कैंसर है जो हेपेटाइटिस B वायरस से आता है और उससे लिवर कैंसर होता है। लिवर कैंसर अगर वैक्सीन ना लें तो जरासीम के वायरस के जिस्म में घुसने के 20 साल के बाद वो कैंसर होता है। ये नंबर 1 होगा लिवर कैंसर। नंबर 2 कैंसर है सर्वाइकल कैंसर। सर्वाइकल कैंसर कैसे होता है? सर्वाइकल कैंसर एक वायरस से होता है जिसका नाम है ह्यूमन पैपिलोमा वायरस, HPV वायरस। अब दुनिया में हर जगह रैम्पेंट है, हर जगह पे। ये कैसे आता है? ये ब्लड के जरिए आता। अगर किसी के ब्लड के अंदर है, हम वो ब्लड ले लें, आ जाता। या किसी के दूसरों के जिस्म के जो तराशुआत होते हैं, जो सीक्रेशंस होते हैं, वो अगर हमारे जिस्म के अंदर घुस जाएं तो होता। वो कैसे होता है? सेक्सुअल इंटरकोर्स से हो सकता है। ये वजह है। इससे क्या होता है, जब अगर ये वायरस हमारे जिस्म में घुस गया तो खासकर औरतों में रहम का कैंसर, सर्वाइकल कैंसर होता है, जो हमारे पास इंडिया में काफ़ी ज़्यादा है। ये कैसे आता है? एक हिंदुस्तानी औरत जो है वो अपने घर के अंदर ही रहती है, वो बहुत कम जाती,
एक बहुत ही कम परसेंटेज वर्किंग लेडीज हैं। अगर हैं भी तो हमारे कल्चर के अंदर कंजर्वेटिवनेस है। कोई भी हमारे हिंदुस्तानी औरतें फ्री नहीं होते, या वो लोग सेक्सुअल एक्टिविटी में, एक्स्ट्रा मैरिटल एक्टिविटी में इंडल्ज बहुत कम होते हैं इन कंपैरिजन टू द वेस्टर्न कंट्रीज। अगर हम मगरिब के लोगों को देखें तो हिंदुस्तानी औरत बहुत ही कंजर्वेटिव होती है और इन चीज़ों से बची हुई है। मगर इसको बीमारी कैसे लगती है सर्वाइकल कैंसर की? इसकी वजह यह है कि उसका शौहर जो होता है वो ज़्यादा सेक्सुअली एक्टिव होता है। अब आजकल के माशरे में हमारे पास अर्ली मैरिजेस नहीं हो रहे हैं, लेट मैरिजेस हो गए हैं, अनएम्प्लॉयमेंट बढ़ गया है और लड़के सेटल नहीं हो रहे हैं। तो अनसेटल्ड लड़के, जॉबलेस लड़के, और इनका फ्यूचर जब नहीं है तो ये लोग फ्रस्ट्रेशन में, मोस्ट ऑफ देम आर इंडल्जिंग इनटू एक्स्ट्रा मैरिटल अफेयर्स। तो जब ये एक्स्ट्रा मैरिटल अफेयर्स में जाते हैं ये लड़के, तो बिफोर मैरिज दे हैव सेक्सुअल एक्सपीरियंसेस, यानी इस वजह से ये लोग पहले से HPV वायरस इनके पास आ गया होता है। यही लोग होते हैं जो जाके अपने बीवियों को शादी के बाद ये HPV वायरस उनको देते हैं। हाँ, अगर ना भी हो तो एक अक्सरियत ये देखी गई हिंदुस्तान में उनके शौहरों की तरफ से या मेल पार्टनर्स की तरफ से HPV वायरस औरतों में दाखिल होता है। तो इसके दाखिल होने के एक 10 साल के बाद, 15 साल के बाद इन्फेक्शन बढ़ जाता है और उस इन्फेक्शन के जरिए फीमेल जो होते हैं औरतों में रहम के अंदर सर्वाइक्स जो होता है, जो बच्चेदानी के आखिरी का हिस्से को सर्विक्स बोलते हैं, उसमें कैंसर हो जाता है। तो इससे बचने के लिए क्या करना चाहिए? और नंबर 2 ये नोट किया गया है कि अक्सर मर्द जो हाइजीन को इम्प्लीमेंट नहीं करते हैं, जो सफाई नहीं करते हैं और जो सरकमसिशन नहीं करते हैं, यानी खतना, यानी जो सरकमसिशन जो लोग करवाते हैं, इन लोगों में HPV वायरस कम होता है। तो हमको चाहिए कि हमारे सोसाइटी में भी लोगों में ये जागृति लाना है कि भाई बच्चों को सरकमसिशन करवाने से लड़कों को आइंदा नस्ल में हमारे पास सर्वाइकल कैंसर्स कम होंगे। इसको किसी मजहब से हम जोड़ना नहीं है, इसको हाइजीन से जोड़ना है। काफ़ी ऐसे एक्टिविटीज़ हैं जो किसी भी मजहब में जो फ़ायदेमंद हो उसको हमें अपनाना चाहिए। अब सरकमसिशन सिर्फ मुस्लिम्स में और ज्यूज़ में ये है, बास क्रिश्चियंस में भी आ रहे हैं, वेस्टर्न कंट्रीज में भी लोग करवा रहे हैं और हमारे खुद हिंदुस्तान में भी लोग करवा रहे हैं। तो इसका अवेयरनेस ज़्यादा लाना है हमको और लोगों को तरगीब देना है कि भी सरकमसिशन कराएं, इससे ये कम हो जाएगा। और नंबर 2 ये करना है कि लड़कियों में 14 साल की उम्र से पहले, यानी सेक्सुअल एक्टिविटी शुरू करने से पहले, ये लोग अगर 3 वैक्सीन ले लें ह्यूमन पैपिलोमा वायरस के, जिसकी कीमत है 2000 से 2500 रुपये एक इंजेक्शन की। फर्स्ट इंजेक्शन लेना है, उसके 6 महीने के अंदर, 2 महीने के अंदर सेकंड इंजेक्शन और 6 महीने के अंदर थर्ड इंजेक्शन। 3 इंजेक्शन लेने से लाइफ लॉन्ग ह्यूमन पैपिलोमा वायरस से ये लड़की बच जाएगी। अब आजकल मर्दों में भी ये इंजेक्शन दे रहे हैं हम लोग, सेम इंजेक्शन, ताकि वो लोग इस कैंसर से बचे रहें। तो ये अवेयरनेस लाना है। कल हमारे पास यहाँ पे IA में हम लोग किसी ये ह्यूमन पैपिलोमा वायरस वैक्सीन के कंपनी से हम लोग डील करे हैं और कल 1800 रुपये में एक वैक्सीन हम लोग दे रहे हैं। 700 रुपये सब्सिडी इस पे दिया जा रहा है। जो भी ये वैक्सीन लेना चाहते कल आके हमारे पास ये वैक्सीन यहाँ पे ले सकते हैं। तो ये 2 कैंसर्स हैं जो सिर्फ आपको मालूम होने से और 3 वैक्सीन लेने से, एक है हेपेटाइटिस वैक्सीन जिसकी कीमत 3 इंजेक्शन की 1000 रुपये है, और ये है दूसरा ह्यूमन पैपिलोमा वायरस जिसकी कीमत है 4500 रुपये। अगर 3 वैक्सीन ले लें तो 2 अहम बीमारियों से, 2 अहम कैंसरों से आप बच जाएंगे। तो ये मैं आप लोगों को बताना चाह रहा था इसके जरिए। शुक्रिया।